మార్చి 2వ తారీఖు 2025 నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయము ఉదయం 6:37 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:19. ఈరోజు తిథి రాత్రి తదియ రాత్రి 9:03 వరకు. తదుపరి చవితి తిథి ప్రవేశము. నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం 8:51 నుండి తరువాత రేవతి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం రాత్రి 7:49 రాత్రి 9:16 వరకు ఉన్నది. దుర్ముహూర్త సమయం సాయంత్రం 4:45 నుంచి సాయంత్రం 5:32 వరకు. రాహుకాల సమయం సాయంత్రం 4:51 నుంచి సాయంత్రం 6:19 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:28 నుంచి మధ్యాహ్నం 1:56 వరకు. ఈరోజు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:01 నుంచి తెల్లవారుజామున 5:49 వరకు. అయితే ఈరోజు అమృత ఘడియలు తెల్లవారుజామున 4:28 నుంచి తెల్లవారుజామున 5:55 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుంచి 12:51 వరకు. మార్చి 2వ తారీఖు 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు పంచాంగం ప్రకారము ఎలా ఉండబోతోంది అనే అంశంలో మేషరాశి వారికి కొన్ని కార్యక్రమాలు హఠాత్తుగా వాయిదా పడి ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. నిరుద్యోగస్తులకు నిరాశ ఈ రోజు కూడా ఎదురయ్యే అవకాశం గోచరిస్తోంది. పరిస్థితుల ప్రభావానికి తలవంచని పరిస్థితి ఈ రాశిలో ఉండే ప్రతి రంగంలో ఉన్న వారికి ఈరోజు నిరాశాజనకంగాను ఏ పని చేసినా కాని ఫలితం కనబడుతోంది. రాబడికి మించిన ఖర్చులు పెరిగే అవకాశము. ఖర్చుల్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. బంధువులతో అకారణమైన తగాదాలు వస్తాయి. మాటను జాగ్రత్తగా వాడడము, సమయస్ఫూర్తితో మెలిగే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. కష్టపడ్డ ఫలితం పొందలేరు కాబట్టి ఈ రోజు ఏ పని చేయాలన్నా వాయిదా వేసుకుని చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు ఈ రోజు వస్తాయి కాబట్టి ఈ రోజు ఎటువంటి ప్రయత్నాన్ని చేయకుండా ఉండడమే మంచిదిగా చెప్పడమైంది. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు మీ యొక్క అంచనాలు ఈరోజు తారుమారయ్యే పరిస్థితి గోచరిస్తోంది. పెట్టుబడుల నిమిత్తంగా కానీ లేదా అంటే ఆర్థిక లావాదేవీలు ఏవి చేసుకోవాలన్నా ఈరోజు వాయిదా వేసుకోండి. ఉద్యోగస్తులకు ఒత్తిడులు మరింత పెరిగే అవకాశం ఉంది. కొంతమందికి ఉద్యోగాలు మారే అవకాశంతో పాటుగా కొంతమందికి ప్రమోషన్స్ ఆగిపోవడము, ప్యాకేజీలు నిలిచిపోవడము, దీంతో పాటు ఇంక్రిమెంట్స్ కూడా మీరు అనుకున్న స్థాయిలో రాకపోవడము జరిగే అవకాశం కనబడుతోంది. నిరాశ చెందే ప్రయత్నం చేయకండి. రాజకీయవేత్తలకు, సాంకేతిక నిపుణులకు బాధ్యతలు పెరిగి కొంతమందికి అది మనోవ్యాధికి గురి చేయడం కానీ లేదా మానసిక స్ట్రెస్కి గురి చేయడం కానీ జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ రోజు కనపడుతోంది కాబట్టి ఆచితూచి జాగ్రత్తగా మీ పెద్దల పర్యవేక్షణలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తీసుకున్నట్టయితే కనుక ఉత్తరోత్తర ఏవైనా ప్రమాదాలు కానీ లేదా ఆటంకాలు కానీ జరిగే అవకాశము కనపడదు. అయితే మహిళలకు ఆస్తి వివాదాలు రావడము, అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీకు అనుకూలించే రంగులు తెలుపు రంగు, గోధుమ రంగు. మీకు ప్రతికూలతను కలిగించే రంగు నలుపు రంగు కాబట్టి ఈ రోజు ఏ పని చేయాలని అనుకున్నా నలుపు రంగు వస్త్రాలను ధరించి చేయకపోవడమే మంచిది. అయితే మీకు చెప్పదగిన దైవారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయడంతో పాటుగా అభిషేకాలు కనుక చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆర్థిక విషయాలు అంచనాలు తారుమారవుతాయి. కీలక సమావేశాల్లో పాల్గొనే అవకాశం కనబడుతోంది. చిత్రమైన సంఘటనలు, సమాచారాలు ఆశ్చర్యపోతారు. ఆలోచనలు మొత్తానికి కార్యరూపం దాచే అవకాశం కనబడుతోంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. 10 మందిలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురైనా కానీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు గతం కంటే కొంచెం మెరుగైన పరిస్థితి ఈ రోజు కనపడుతోంది. ఉద్యోగస్తులకు గతంలో ఉన్న వివాదాలు సర్దుకుంటాయి. చిత్ర పరిశ్రమ వారు, వ్యవసాయదారులకు కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు పాటించుకోండి. విద్యార్థులకు మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. మహిళలకు ఆస్తి వల్ల కలిసి వచ్చే అవకాశము, ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే అవకాశం కనబడుతోంది. మీకు అనుకూలమైన రంగులు ఎరుపు, నీలము. మీకు ప్రతికూలతలు కలిగించే రంగు ఆకుపచ్చ రంగు. మీకు చెప్పదగిన దైవారాధన శ్రీరాముడి ఆరాధన చేసుకోండి. శ్రీరాముడి అష్టోత్తర పారాయణ చేయండి. ఆలయ దర్శనం తప్పకుండా చేయండి. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారికి రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. పరిచయాలు పెరుగుతాయి. తద్వారా లాభాలు కలుగుతాయి.
కుటుంబ సభ్యులతో మీరు మీ యొక్క నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ రోజు చాలా సానుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల్లో ఉన్న వారికి దూర ప్రయాణాలు లాభిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. మీలోని నైపుణ్యత వెలుగులోకి వస్తుంది. వాహనాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలకు లాభాలు వచ్చే అవకాశం ఈ రోజు కనబడుతోంది. ఉద్యోగస్తులకు బాధ్యతలు కొంత తగ్గి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి, సాంకేతిక నిపుణులకు సమర్థతతోనే మీ యొక్క అవకాశాలను పొందే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మహిళలు శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. మీకు అనుకూలమైన రంగులు ఎరుపు, తెలుపు. మీకు ప్రతికూలత ఇచ్చే రంగు నేరేడు పండు రంగు. ఈ రోజు ఆ రంగు వస్త్రాలని అస్సలు ధరించుకోండి. మీకు చెప్పదగిన దైవారాధన, శివాలయ సందర్శనం చేయండి. శివుడికి అభిషేకం చేసుకోండి. శివ అష్టోత్తరాన్ని మీకు శక్తి ఉన్నన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మిత్రులతో అకారణమైన తగాదాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు తప్పనిసరి చేయవలసి వస్తుంది. దానితో పాటు ధన వ్యయము, శరీర శ్రమ కలుగుతుంది. ఇంటా బయట కూడా మీ మీద ఒత్తిడులు, ఆంక్షలు పెరిగే అవకాశం కనబడుతోంది. అంచనాలు కొన్ని తారుమారయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించండి. కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగక మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది. అది ఎందుకు, ఏమిటి అనేది యోచన చేసుకోండి. అయితే ఆదాయము కొంత మీ నిరాశ కలిగించవచ్చు. రాని సొమ్ములు మీకు ఎప్పటికీ రాలేని పరిస్థితి గోచరిస్తోంది. ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. పొరపాటును కూడా ఇతరుల విషయాల్లో మీరు ఈరోజు జోక్యం చేసుకోకండి. ఎవరికి సలహాలు ఇచ్చే ప్రయత్నము ఈరోజు చేయకండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. అవి ఏమిటి, ఎలా అనేది జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు పనిభారం పెరగడంతో పాటు ఒత్తిడి పెరగడము, దాంతోపాటు మానసిక వ్యధకి గురయ్యే అవకాశం ఉంది. సమన్వయం పాటించండి. మెడిటేషన్ తప్పనిసరిగా చేసుకోండి. పారిశ్రామికవేత్తలకు, సాంకేతిక నిపుణులకు ఎంత కష్టించినా ఫలితాన్ని ఈ రోజు అందుకోలేని ప్రయత్నం అవుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు కొంత అనుకూలమైన సమయము. మహిళలు మంచికి వెళ్ళినా చెడుగా అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు మహిళలు ఎటువంటి సలహాలు ఇవ్వడం కానీ, ఎటువంటి ప్రయత్నాలు కానీ ఈ రోజు చేయకండి. ఈ మీకు అనుకూలించే రంగులు గులాబీ రంగు, లేత ఎరుపు రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు ఆకుపచ్చ రంగు. కాబట్టి ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఎక్కడికి వెళ్ళడం కానీ, ఏ పని చేయడం కానీ చేయవద్దు. మీకు చెప్పదగిన దైవారాధన, వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. స్వామివారి గోవిందనామాలు 3 సార్లు చదివే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.